మొన్న జరిగిన చివరిలో బస్ ఇన్సిడెంట్ ని ఎట్లా చూస్తాడు? చాలా బాధాకరమైన విషయం. మీరేం చెప్తారు? అదే చాలా దారుణం, చాలా బాధాకరమైన విషయం. ఒకే ఇంట్లో ముగ్గురు అక్క చెల్లెళ్ళను కోల్పోయింది ఆ కుటుంబం. ఆ తల్లిదండ్రులు అయితే ఎంత తల్లడిల్లిపోతున్నారో. ఒకళ్ళు MBA, ఒకళ్ళు డిగ్రీ, ఒకళ్ళు ఇంకో డిగ్రీ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఇలా ఫిల్ చేస్తూ చదువులు కానీ సరదాగా మ్యారేజ్ కానీ వెళ్ళి రిటర్న్ హైదరాబాద్ ఉండే టైంలో అలా మరి అది బస్సు డ్రైవర్ తప్ప లేకపోతే ఆ కంకర్ లారీ డ్రైవర్ తప్ప తెలియదు. కానీ కొంచెం చూసుకొని నడపచ్చు కదా. ఇప్పుడు ఇన్ని ప్రాణాలు పోయినాయి, ఇంతమంది ఘోష ఎవరికి తగలాలి? మరి డ్రైవర్లు మందు తాగి నడుపుతున్నారా? బస్ డ్రైవర్లే కానీ లారీ డ్రైవర్లే కానీ, లేకపోతే ఎలా నడిపితే ఇటువంటి యాక్సిడెంట్ జరిగింది? తెల్లవారుజామునే వాళ్ళ గమ్యాలకి వాళ్ళు చేరుకొని వాళ్ళ కాలేజీలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళని ఫిల్ చేద్దామని సిటీకి బయలుదేరినటువంటి సమయంలో ఇటువంటి యాక్సిడెంట్లు జరగడం అంటే అసలు చాలా దారుణం. అంత ముందు కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఒక బస్సుకి. అదైతే అసలు చూద్దామంటే ఎముక కూడా మిగలలేదనమాట, అంత బూడిదైపోయింది ప్రస్తుతానికి. అదొకటి దారుణం అనుకుంటే అది మరొక ముందులే ఈ బస్ యాక్సిడెంట్లు. ఈ బస్సులకే ఎందుకు ఎముడు అడ్డం పడుతున్నాడు? ఎవరు ఏ దేవుడు ఎందుకని ఇటువంటి పసి ప్రాణాలు? ఆ ముగ్గురకి చెల్లెళ్ళకి పాపం తెలుసా, పుణ్యం తెలుసా, ఏం తెలుసు? సరదాగా తల్లిదండ్రులతో గడపడం, ఫ్రెండ్స్ తోటి గడపడం తప్ప ఏం తెలియదు. అటువంటి వాళ్ళ ప్రాణాలు కూడా అలా ఈ మృత్యు రూపం ఇలా యాక్సిడెంట్ రూపంలో పట్టుకెళ్తుందంటే చాలా బాధాకరం అన్నమాట. నాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఎవరికైనా సరే డ్రైవింగ్ చేసే డ్రైవర్లకు ఒకటే చెబుతున్నాను నేను, కొంచెం చూసుకొని నడపండి. అంటే మేడం, ఈ విషయంలో బస్సు విషయంలో ఏదైనా కొత్త టెక్నాలజీ తీసుకొస్తే దీనికి సొల్యూషన్ ఏమైనా దొరుకుతుంది అంటారా? టెక్నాలజీ ఏముంది, ఎవరు జాగ్రత్త వాళ్ళు నడుపుతున్నారు. ఇప్పుడు బస్సు డ్రైవర్ది ప్రాణమేగా, అవతల లారీ వాడిది ప్రాణమేగా. ఇక్కడ తాగింది ఎవరు? లారీ వాడు తాగాడా? బస్ డ్రైవర్ తాగాడా? ఎవరు తాగి ర్యాష్గా నడిపితే అంత యాక్సిడెంట్ జరిగింది. కంకర మొత్తం వెళ్ళి బస్సులో ప్రజల మీద పడి ప్రాణాలు తీసేసేసింది. ఇది అసలు ఆ ఒక బాబు చెబుతున్నాడు, మన నోట్లోకి కంకర వెళ్ళింది, మా నాన్న మీద కంకర పడిపోయింది, మా నాన్న ఇలా కంకర కింద పడిపోయి చచ్చిపోయాడు అంటే అసలు వాడి మాటలకైతే గుండె ద్రవిస్తుంది అన్నమాట. ఆ ముగ్గురు ఆడపిల్లల తల్లిదండ్రులు ఏడిచే ఏడుపులకి అయితే అసలు చెదిరిపోతుంది. డీజీపీ చెప్పారు ఏంటంటే కేవలం టిప్పర్ డ్రైవర్ వల్లనే ఈ ఘటన జరిగిందని కూడా మాట్లాడుతున్నారు డీజీపీ సాక్షాత్. మరి వాళ్ళే చెప్పారంటే మరి ట్రిప్పర్ డ్రైవర్ ఎంత ఇదై ఉంటుందో చూడండి. మరి అతను అంత కంకర్లా అది హెవీ లోడ్ వేసుకొని వెళ్ళడం ఎందుకు? వీళ్ళ ప్రాణాలు తీయడం ఎందుకు? ఒకసారి కాదు 2 సార్లు తిరుగు, 2 సార్లు తిరిగి 2 బేటలు వస్తాయిగా. ఒకసారికే వేసుకొని పోదాం, ఎంతమంది ప్రాణాలు వేసుకొని పోయాడు? రాజకీయ నాయకులు అక్కడ 3 సార్లు గెలిచినా కూడా చెవుల నియోజకవర్గ పరిధిలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి కానీ, లేకపోతే కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ, లేకపోతే కాళ యాదయ్య కానీ ఆ రోడ్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. ఆ రూట్ లేని సిటీలో ఈ రూట్లే పట్టించుకోవట్లేదు. ఆ రూట్లు ఎవరు పట్టించుకుంటారు? రాజకీయ నాయకులు ఇప్పుడు ఈ సిటీలో రూట్లు పట్టించుకుంటున్నారా? రోడ్ల గురించి నేను ఇంత ముందు మాట్లాడాను. ఈసారి ఓట్లకు వస్తే జనాలు సరైన సమాధానం చెబుతారని. అక్కడ రోడ్లు పడిపోయినాయి, ఇప్పుడు కూడా అక్కడ ప్రాణాలు పోతున్నాయి. మరి రోడ్లు ఏమన్నాయి కదా. నేను మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయని అడిగా, పట్టించుకున్నారా? ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు. రేపు 11th ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు. నన్ను కూడా అడిగారు ఇంటి దగ్గరకు వచ్చి, వాళ్ళు ఎవరమ్మా ఈసారి కాంగ్రెస్కి వేయనమ్మా ఓటు, నవీన్ యాదవ్కి వేయనమ్మా అని. సరే ఇచ్చి చూద్దాం బ్రో ఒక ఛాన్స్. ఇంత ముందు కూడా 2-3 సార్లు పోటీ చేసి ఇదయ్యాడు కదా, ఇప్పుడు అయినా ఒక ఛాన్స్. ఈ సంవత్సరంలోనే బాగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పట్టి చూసుకుంటే ఫ్లైట్, తర్వాత బస్సు, తర్వాత ట్రైన్. రీసెంట్ గా నిన్న కూడా ఒక ట్రైన్ జరిగింది. మళ్ళీ ఏంటంటారు అసలు అవి? మరి బస్సులో నడిపేటటువంటి నైతిక లోపాలా, ట్రైన్లో ఉన్నటువంటి నైతిక లోపాలా? ఫ్లైట్లలో అయితే నైతిక లోపాలు తప్పకుండా ఉంటాయి. ఫ్లైట్ ఏంటంటే ఇప్పుడు బస్సులన్నా ఎక్కడో దగ్గర పడితే అవకాశం ఉంటుంది, ఫ్లైట్ వెళ్ళిపోయిందంటే ఏమీ ఉండదు. అంతా కదని బస్సు మొన్న కాలిపోయింది, ఎవరు తేలేరు, ఎవరు బ్రతికారు? బ్రతికించాల్సింది పోయి వీడియోలు తీస్తున్నారు. అది ఒక అందుకు ప్రజలకు తెలియజేయడం కోసమే తీశారనుకో వీడియోలు. కానీ ఒక అతనైతే ఒక 20 మంది దాకానన్నా కాపాడాడు. బస్సు అద్దాలు పగలగొట్టో ఒక 20 మంది దాకానన్నా కాపాడాడు. ఒక కుటుంబం తగలబడిపోయింది. 2 పిల్లలు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు తగలబడిపోయారు. మరి దీనికి సమాధానం ఏంటంటే కొంచెం బస్సులు నడిపేటప్పుడు అవేంటి ట్రావెలింగ్ మళ్ళీ ఛార్జీలు ఏమైనా 150కి వస్తున్నాయా? 2000, 1500 ఇలా 2000 లోపలే కానీ 2000 పైన కానీ 2000 లోపల చిలుకు అయితే లేవు టికెట్లు. వెళ్ళాలి, ఏదైనా వెళ్ళాలి. కానీ ఈ మధ్య భయపడుతున్నారు. ఇక నీకు ఎక్కడికైనా వెళ్ళాలని కానీ వద్దులేరా బాబు ఇంట్లో ఉంటే బాగుండు అనుకుంటున్నారు. కానీ అలాగనే ప్రయాణాలు ఆగవుగా. ట్రైన్ జర్నీ ఆగుతుందా? ఫ్లైట్ జర్నీ ఆగుతుందా? లేకపోతే బస్సు జర్నీ ఆగుతుందా? ట్రావెలింగ్ లో వాళ్ళు సొంత కారు పెట్టుకుని వెళ్ళినా ఎదురోడు వచ్చి గుద్దేసేస్తాడు. ఇటువంటివి జరుగుతున్నాయి. ఏంటంటే దీని మీద ఏంటంటే నడిపే డ్రైవర్ ఫస్ట్ అతను ఫ్రెండ్ కానీ తండ్రి కానీ
కూతురు కానీ అన్న కానీ ఎవరైనా కానీ ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నటువంటి డ్రైవరు సరైన దారిలో నడిపితే ఎవరి గమ్యానికి వాళ్ళు చేరతారు, ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్తారు. కానీ ఇది డ్రైవర్లు తప్పులు కొన్ని ఉన్నాయి, ఈ బస్సుల్లో ఉండేటటువంటి నైతిక లోపాలు కూడా కొన్ని ఉన్నాయి ప్రస్తుతానికి. ఆ లారీకి సంబంధించిన వాటర్ ఏమైతే చెప్తున్నాడంటే రోడ్లో గుంట ఉంది, బైక్ ని తప్పిపోయి ఆ బస్సుని గుద్దుకున్నారు అని అయితే చెప్తున్నారు. బైక్ ఓడిని గుద్దినట్టయితే ఒకటే ప్రాణం పోయేదిగా, బస్సులో ఎన్ని ప్రాణాలు పోయినాయి? బైక్ ఓడిని గుద్దినట్టయితే ఒకటే ప్రాణం. వాడు అబ్బాయి అయినా కానీ లేదంటే ఒక మిడిల్ ఏజ్ వృద్ధుడైనా కానీ ఎవరైనా కానీ అక్కడ ఒకటే పోయేది. కానీ ఇక్కడ బస్సును గుద్దడం వల్ల ఎన్ని ప్రాణాలు బలి అయిపోయినాయి, ఎంతమంది ఇదైపోయారు. చాలా అంటే చాలా బాధాకరం. అసలే ఆడపిల్లలు కరువైనటువంటి ఇప్పుడు 3 ఆడపిల్లలు చనిపోయారు, ఆ తర్వాత ఇంకెంతమంది ఆడపిల్లలు చనిపోయారో తెలియదు. కానీ వాళ్ళు మాత్రం చక్కటి మంచి జీవితాన్ని మాత్రం కోల్పోయారు ఆ తల్లిదండ్రుల దగ్గర. గవర్నమెంట్కి గవర్నమెంట్కి మనం ఇచ్చేంత వాళ్ళం కాదు. ఈ బస్ యాక్సిడెంట్ విషయంలో ఏదైనా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం కానీ లేకుంటే బస్సు డ్రైవర్ తప్పులేదు కదా. బస్సు డ్రైవర్ ఏమన్నా తప్పు ఉంటే బస్సు ఇప్పుడు ఆర్టీసీకి మనం మాట్లాడదాం గవర్నమెంట్కి. అవతల టెప్పర్ లాడి తప్పు ఉంటే వీళ్ళు ఏం చేస్తారు? అంటే బస్ డ్రైవర్ కూడా చచ్చిపోయాడు కాకుండా మిగతా సన్నివేశాలు ఏదైతే జరిగాయో అన్నింటిని బేస్ చేసుకొని అది ఏంటంటే బేస్ చేసుకునేది ఏమీ లేదు ఇక్కడ. అక్కడ ప్రైవేట్ యాజమాన్యం చూసుకోవాలి ట్రావెల్ బస్సులు వాళ్ళది. వాళ్ళు బస్సులు సరిగ్గా ఉన్నాయా లేదా? వాళ్ళు ఫస్ట్ నైట్ షిఫ్ట్ వేసినాడు, ఇంకో నైట్ షిఫ్ట్ అయ్యొద్దు. వాడు నిద్రపోతా నడుపుతాడు, ఈ బస్సు ఎటో పోయింది, ప్రాణాలు ఎక్కడ పోతున్నాయి? ఇట్లా అదేంది వాడేంది బస్సు కింద పోవడం ఏంది? బండి వాడు తాగిపోయి డ్రైవ్ చేయడం ఏంటి? బండిని 2 వీలర్ని అది బండి పోయి బస్సు కింద పోవడం ఏంటి? ఆ బస్సు అట్లా తగలబడిపోవడం ఏంటి? వాడి రూపంలో వచ్చింది రుచి. వాడు బాగానే ఉన్నాడుగా, వాడు బాగానే ఉన్నాడు బండోడు, కానీ బస్సు మొత్తం తగలబడిపోయింది. ఇది ఒక దారుణం. ఇదేంటంటే ఒక కళలా అయిపోయింది అనమాట. అది కళ అయితే బాగుండని నేను కూడా కోరుకుంటున్నా. మళ్ళీ ఈ చనిపోయిన వాళ్ళు అందరూ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ సొంత గమ్యాలకి చేరుకుంటే బాగుండని నేను కూడా కోరుకున్నా. కానీ ఈ సంవత్సరంలో చివరి సంవత్సరంలో 19 ఇక్కడ చూసినా కూడా 19 మంది చనిపోతున్నారండి. మరి 19 దేవుడే ఏమైనా లెక్కేసుకున్నాడేమో, యముడు 19నే పట్టుకున్నాడేమో అక్కడ. నాకు 19 కావాలన్న, నాకు ఆకోకే కావాలని వాడు ఎవడు అంటాడు ఒకడు. అట్టాగే నాకు ఆ 19 కావాలని పట్టుకున్నాడేమో పాపం. అందుకనే ఏంటంటే ఈ యాక్సిడెంట్లు చాలా బాధాకరం. కొంచెం డ్రైవర్లకే కానీ బస్సులు లారీలు యాజమాన్యాలకే కానీ గవర్నమెంట్లకే కానీ ఒకటే చెప్పుకుంటున్నానండి, మనుషుల ప్రాణాలు పోతే తిరిగి రావు. దయచేసి ఇటువంటి డ్రైవర్లని కొంచెం చూసి ఎంచుకొని తీసుకోండి. మనుషుల ప్రాణాలు తీయొద్దు. ఏ తల్లులకి కూడా కడుపు కోతల్ని మిగిల్చొద్దు.